నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. నమస్తే అండి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, త్రివిక్రమ్ లేకపోతే త్రివిక్రమ్ లైన్గా వచ్చే సినిమాలు మనం ఒకసారి చూసినట్లయితే ఒక 2 మూవీస్ వెంటనే హిట్ అయింది అనుకోండి, థర్డ్ మూవీకి వచ్చేసరికి ఎక్కడో ఫట్మంటుంది. ఒకే హీరోతో చేస్తే ఇంకా పెద్ద సెంటిమెంట్. ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కామన్ కూడా, రైట్? అందరూ నమ్ముతారు బలంగా, మోస్ట్లీ ఫ్యాన్స్ ఎక్కువ పట్టించుకుంటారు. సో ఇప్పుడు త్రివిక్రమ్ మళ్ళీ అదే పొరపాటు చేయబోతున్నాడు అని రకరకాలుగా మనం వింటున్నాం. ఏంటి అసలు, ఆ సేమ్ సీన్ ఏంటి? ఆయన చేసేది పొరపాటు అనలే, ఆయన పనే చేస్తున్నాడు, మళ్ళీ పొరపాటు చేస్తున్నాడా అని సెంటిమెంటల్గా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అంటే వీళ్ళ లెక్కలు వీళ్ళకు ఉంటాయి కదా. జల్సా, అత్తారింటికి దారేది, తర్వాత పవన్ కళ్యాణ్ గారితో అజ్ఞాతవాసి, తెలిసింది ఏమైందో. నెక్స్ట్ అలాగే అతడు, కలేజా, తర్వాత ఇప్పుడు ఎస్ఎస్ఎంబి నెక్స్ట్ సినిమా. సో ఆ విధంగా చూసుకుంటే ఇదేమవుతుందో అనే ఒక భయం వచ్చింది జనాలకి. ఆ లెక్కలో చూసుకుంటే రెండిట్లో కూడా జల్సా మనసులు గెలిచింది కానీ సినిమా అంతగా ఏమీ లేదు. అంటే పాటలు బాగా హిట్, కానీ థియేటర్స్లో పర్వాలేదు అన్నట్టు ఆడింది. అత్తారింటికి దారి కలెక్షన్స్ పరంగా అన్నిటి పరంగా బాగా హిట్. సేమ్ ఇటు కూడా కలేజా మనసులు గెలిచింది కానీ థియేటర్లో ఏదో అలా 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 ఆడింది. అంటే చాలామందికి నచ్చింది మూవీ, చాలా మందికి నచ్చలేదు కూడా. ఎక్కడ పడితే అక్కడ దేవుడైపోవడం ఏంటి అని ఒక కొత్త, ఈ త్రివిక్రమ్ మరి ఇంత తిక్కగా కూడా సినిమా తీస్తాడా అని కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. ఇప్పటికే సినిమా వచ్చిందంటే నవ్వేస్తారు జనాలు, ఏంటి దేవుడైపోవడం ఏంటి అని. సో అలా మళ్ళీ అతడిలో పాటలు హిట్, అది హిట్, అన్ని సినిమా కూడా బాగా హిట్. ఈ రెండు భలే ఉన్నాయి. అలా మహేష్ బాబు గారి కెరీర్లో ఇప్పుడు మళ్ళీ ఎస్ఎస్ఎంబి 28 విషయానికి వస్తే, అమ్మో ఇంకో అజ్ఞాతవాసి అవుతుందా అని ఒక భయం అనమాట అందరికి, జనాలకి. అంటే ఏంటో ఏం క్యాలిక్యులేషన్స్ ఇవి, అంతే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు మహేష్ బాబు గారి గ్రాఫ్ తీసుకున్నా, భరత్ అనే నేను, ఆ సినిమా బాగా హిట్, కానీ నాకైతే ఎందుకో నచ్చల. 4 అంశాలు: రోడ్డు, ట్రాఫిక్, పొలాలు, చదువు. అంతకుమించి పెద్దగా ఏమి, ఒక్కొక్క సీన్నే ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే. అందులో ఒరిగింది ఏం అనిపించలే నాకు అంతగానో. అంటే కొంచెం పడిపోయినట్టుగానే అనిపించింది. నెక్స్ట్ అలా నాకు ఆయన దూకుడు తర్వాత కొత్త ఇంకా నాకు అంతగా పెద్దగా ఇది చేసినట్టు ఏమీ అనిపించలే. మిగతా అన్నీ కూడా ఏదో రకంగా వచ్చాయి. ఆ శ్రీమంతుడు, మహర్షి, ఇవన్నీ ఏమైనా ఒకరు ఏమో ఊరిని దత్తత తీసుకోవడం, ఇంకోటి ఇంకేదో చేయడం, అలా నాకు పెద్దగా ఏది కూడా పెద్దగా అనిపించలే. అండ్ నెక్స్ట్ అది కూడా సరిలేరు నీకెవరు కూడా పెద్దగా ఏమనిపించలే నాకు దాంట్లో. ఆ ట్రైన్ కామెడీ అయితే నరకం, అదే వెంకీ సినిమాలో బాగా కుదిరింది, కానీ ఇక్కడైతే నరకం చూపించింది. అండ్ నెక్స్ట్ అలాగే మొన్న వచ్చిన సర్కార్ వారి పాట, దాంట్లో కూడా పెద్ద పాయింట్ ఏం లేదు. సర్కార్ వారి పాట మిక్స్డ్ టాకే వచ్చింది, పెద్ద పాయింట్ ఏం లేదు. సో అలాగా చూసుకుంటే నా గ్రాఫ్ ఏంటి ఇలా పడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ గారిది ఇది ఏదో చేస్తున్నారు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ పోనీ ఇప్పుడు త్రివిక్రమ్ గారి గురించి వద్దాం. ఒక ఫ్లాప్ వచ్చిందంటే ఒక డైరెక్టర్ మంచి హిట్ కొడతారు, అందరు తెలుసు. ఇప్పుడు అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత ఆయన సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. సో ఆ విధంగా అంటే ఆయన పవర్ చూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా చూసుకుంటే ఇక్కడ ఇంట్రెస్ట్ పెట్టి ఏదైనా స్క్రిప్ట్ తీసుకొని ఏమైనా చేస్తారా అంటే, ఈయన ఏం చేసిన, పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్ని ఆయన నెత్తి మీద వేసుకొని తిరుగుతున్నాడు ఆయన్ని నిలబెట్టే ప్రయత్నంలో. అంటే మొత్తం రోజులో 24 గంటల్లో 23 గంటలు పవన్ కళ్యాణ్ గురించి ఆలోచిస్తే, మిగతా గంట మహేష్ బాబు గారి గురించి ఏం చేస్తాడు ఈయన, ఇంకా పడుకోవడం. అంటే ఆయన నిద్రాహారాలు కూడా, కళలో కూడా అదే జపం. సో ఇక్కడ ఇంకేం న్యాయం చేస్తారని చెప్పి ఫ్యాన్స్ కొంచెం అనుకుంటున్నారు క్యాజువల్గా. అంటే ఇంకో రీజన్ కూడా ఉంది. మొన్న అది కూడా వీళ్ళెవరు తెలియదు, మొన్న నాగవంశి గారు చెప్పేసరికి, అటు పవన్ కళ్యాణ్ గారు అన్స్టాపుల్లో చెప్పేసరికి వీళ్ళకి భయం వేసింది. యాక్చువల్ అంతకుముందు ఏం అయిపోయిలా, ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ చూడ, మరి అంతకన్నా పవన్ కళ్యాణ్ తిరిగితే ఆయనతోనే తీసుకోవచ్చు కదా సినిమా, వచ్చిన మహేష్ బాబు గారు ఎందుకు. అండ్ మళ్ళీ వరుస కొంచెం ఇట అన్న పొజిషన్లో ఇప్పుడు మంచి సాలిడ్ హిట్ కావాలి ఆయనకి. అది ఏది ఎలా ఈ రకంగా. మళ్ళీ కృష్ణ గారి మరణం తర్వాత కూడా
మహేష్ బాబు గారిలో కొంచెం ఆయన ఎమోషనల్ కూడా కొంచెం ఇదయ్యారు, ఏదో రకంగా ఓ మంచి హిట్ కావాలి అన్నట్టుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని వదంతులు కూడా వచ్చాయి, ఇలా కృష్ణగాచారులో మహేష్ బాబు గారు ఎక్కువ పట్టించుకోలేదనో, లేకపోతే ఆ చావైన తర్వాత కూడా చాలామంది యాక్చువల్గా ఏంటంటే డిప్రెషన్లో ఉంటారు. లైక్ వెంకటేష్ గారి లాగా రామనాయుడు గారు చనిపోతే ఆయన ఎక్కువ బయటికి రాల, ఎప్పుడు కోకన్ వచ్చి సినిమా వచ్చింది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే చనిపోయిన నెల రోజులు కూడా అవ్వకముందే ఫారిన్ టూర్లకు వెళ్ళి సెల్ఫీలు దిగి నవ్వుకుంటూ తులుతూ పాడుకుంటూ నమ్రత దాంట్లో పెట్టేది ఆన్లైన్లో. సో అందరూ చూసి ఏంటి విడ్డూరం వీళ్ళకి ఇట్లా ఏం లేదా అని అనిపించింది. అంటే కొన్ని టాక్స్ ఇట్లా వచ్చాయి, ఎక్కువ వైరల్ అయ్యాయి. ఇవన్నిటిని తుడిచిపెట్టాలంటే ఒక సాలిడ్ హిట్ కావాలి, అందరి నోర్లు మూతపడతాయి. ఆ రకంగా చూసుకుంటూ పోతే వీళ్ళకి ఇప్పుడు ఆ సినిమా జోస్యం ఏంటి అని వెతికే క్రమంలో అన్ని లింకులు వెతుకుతుంటే వాళ్ళకి ఈ త్రివిక్రమ్ ఒక ట్రాక్ అనేది ఒకటి దొరికింది, అంతే తప్ప వాళ్ళకి బలమైన కథ ఉంటే ఎలా తీసినా హిట్ అవుతుంది, ఎలాగైనా తీసుకోవచ్చు. అండ్ ఐ మీన్ చూస్తారు కూడా జనాలు ఆ విధంగా. అండ్ మహేష్ బాబు గారు ఒక్క జానర్కే పరిమితం ఏమో అనుకునేవారు ఇంతకుముందు, బట్ దూకుడు చేసిన తర్వాత కామెడీ చాలా బాగా చేయగలరు అని రైట్ అందరికీ అర్థమైంది. అలా సెపరేట్ జోనర్స్లో తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు మహేష్ బాబు. బట్ అయినప్పటికీ ఆయన ఒక సెన్సిటివ్ లేకపోతే ఒక చాక్లెట్ బాయ్ లాగా ఇట్లానే చూస్తారు ఆయన్ని. మరీ కత్తి పట్టుకుని మహేష్ బాబు తిరిగితే చూడలేరేమో. ఇప్పుడు అదే అర్జున్ సినిమాలో కూడా స్టార్టింగే ఆ నరుకుళ్ళు గిరుకులు అవన్నీ చూసిన తర్వాత పెద్దగా అనిపించలేదు, ఏంటి ఇంత మాస్ మహేష్ బాబు గారిలో అని చెప్పేసి. కలేజా స్టార్టింగ్లో కూడా దుమ్ము ఫైట్ అది ఉంటుంది కదా. మహేష్ బాబు గారికి అంటే క్లాస్ ఫైట్స్ ఉంటేనే జనాలకి బాగా నచ్చుతాయి. మరీ మీద పడి కత్తులతో అటున్నరికి తెగ నరికితే చూడలేరు జనాలు. అట్లా క్లాస్గా కొట్టాలి, వాళ్ళు క్లాస్గా పడిపోవాలి. అంటే లోపల ఎక్కడో నరాలు దిగిపోవాలి కానీ బ్లడ్ ఎక్కువ రావద్దు బయటికి. మనం దాంట్లో కూడా చూస్తాం, భరత్ అనే నేనులో కొట్టేసి షోల్డర్ మీద చేసుకుని లాక్కెళ్ళిపోతారు. సో అట్లా చూడగలం అంతే. అండ్ ఇదేంటి క్లాస్ ఏదైనా అంటే కొడితే ఇప్పుడు ఈవెన్ భయపెట్టడంలో కూడా మనం అతడిలో చూసాం ఆ భయపెట్టే పద్ధతులు కానీ ఆ రకంగా ఆయనకు బాగా సెట్ అవుతాయి. అండ్ ఇంకా అదేం సినిమా దూకుడే ఇస్తాన్బుల్లో విలన్ తమ్ముడిని దానిపైన పెట్టి చేసే ఆ ఫైట్లో కూడా మహేష్ బాబు గారు చేసే ఏదో ఆయన చంపేది ఎప్పుడు చిత్రీకరించి చూపిరు, అట్లా షార్ట్ వేస్తారు అంతే, ఏదో అయ్యింది అని మనం అనుకోవాలి. ఆ రకంగానే ఉంటాయి తప్ప మిగతా హీరోల్లాగా ఇట్లా నరికేసి ఇలా పాటలు చూపిరు, ఎక్కువ క్లాస్గా ఉంటాయి. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు మోస్ట్లీ త్రివిక్రమ్ గారి సినిమాలో అయితే నన్ను అడిగితే ఆయన కూడా కొంచెం క్లాస్కి అలవాటు పడి, ఎందుకంటే అలవైకుంఠపురంలో చిత్రాల సిరపడు చూశారు కదా సాంగ్, క్లాస్గా కొట్టి నీట్గా డ్యాన్స్ చేసుకుంటూ ఆయన స్టాండ్ ఇచ్చారు కదా. ఇంకా మహేష్ బాబు గారితో అంటే ఇంకా క్లాస్గా అలాగే తీసే ఛాన్సులు ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ మహేష్ బాబు గారిని ఎలా చూపించాలో త్రివిక్రమ్ గారికి బాగా తెలుసు, అంతే తప్ప ఆయన సినిమాలు కావాలని పాడు చేయాలని ఈయన అనుకోరు. అలా అని చెప్పి మహేష్ బాబు గారికి ఇండస్ట్రీలో శత్రువులు కూడా ఎవరు లేరు ఏదో ఒకటి చేయడానికి అని చెప్పేసి. ఈ విషయంలో ఫ్యాన్స్ భయపడడానికి అసలు చూడాలి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.